ఖచ్చితంగా పెద్ద మొత్తంలో అవసరం ఉంటుంది. ఈ బడ్జెట్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికే విద్యుత్ సంస్థలన్నీ భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు. ఎనీ ప్రాజెక్ట్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్, థర్మల్ పవర్స్ కానీ లేకపోతే ఇంకా ఆ డిస్కమ్స్ ప్లాన్ చేసుకొని వాళ్ళు అందుబాటులో ఉన్నటువంటి నేషనలైజ్ బ్యాంక్స్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేసుకుంటారు. సార్, డిప్యూటీ సీఎం గారు, మీరు అపోజిషన్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ చేసిన పవర్ పర్చేజ్ సంబంధించిన పీపీలకు సంబంధించి చాలా అలిగేషన్ చేశారు. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఒక జ్యుడిషియల్ కమిషన్ కూడా వేశారు. అసలు దాంట్లో ఏమున్నది? దాన్ని అట్లే రహస్యంగా ఉంచుతారా? బయటికి చెప్తారా? వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? అది ఇట్స్ విత్ ద లీగల్ డిపార్ట్మెంట్. వాళ్ళంతా స్టడీ చేసిన తర్వాత దెన్ ఇట్ విల్ కమ్ టు ది డిపార్ట్మెంట్. వచ్చిన తర్వాత వెళ్ళారు. సార్ ఇప్పుడు జెన్కో ప్లాంట్ పెట్టమని చెప్తున్నారు కదా. జెన్కో ఆర్ ఎన్టీపీసీకి రామగుండం ప్లాంట్ ప్రపోజ్ చేస్తాము, వాళ్ళు ఎవరు తక్కువైతే వాళ్ళకి ఇస్తామని మీరు క్యాబినెట్ చెప్పారు కదా. ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఎన్టీపీసీ. ఎన్టీపీసీ కదా సార్. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలని టార్గెట్. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పవర్ ప్లాంట్ పెట్టేటప్పుడు కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళండి. మీ స్టేట్ జెన్కో కానీ ఎన్టీపీసీ కానీ డైరెక్ట్ గా ఇవ్వద్దు. మీరు ఇవ్వట్లేదు, గ్లోబల్ టెండర్స్ పిలుస్తాము. మై క్వశ్చన్, మీరు గ్లోబల్ టెండర్స్ పిలవండి, ఈవెన్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కూడా పిలవండి. ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో డైరెక్ట్ గా వాళ్ళకి ఇవ్వండి. మీరు ఎన్టీపీసీ జెన్కోకి ఓపెన్ గా మీరు ఆఫర్ ఇవ్వద్దని కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ మీరు ఫాలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ చెప్పింది కదా. ఎందుకు జెన్కోకి ఎన్టీపీసీ మీరు గ్లోబల్ టెండర్స్ ప్రైవేట్ ఇన్వెస్టర్ కూడా ఇన్వైట్ చేయొచ్చు కదా రామగుండం ప్లాంట్ కోసం? నేను అందుకే చెప్పాను, మేము ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలుస్తాము. దాంట్లో ఎవరు తక్కువ ధరకి ఇవ్వడానికి వస్తే ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆల్సో కెన్ పార్టిసిపేట్. బట్ ఎన్టీపీసీ వాళ్ళందరికంటే వాళ్ళు తక్కువ ఉందంటే మేము వాళ్ళు లేకపోతే ఎవరైనా ఎల్వోలు ఇచ్చి దానికి మేము మ్యాచ్ చేస్తామని అంటే కూడా ఎన్టీపీసీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి పబ్లిక్ దేశానికి సంబంధించింది కాబట్టి దాన్ని ప్రయారిటీ చేస్తాం. మీ రిక్వైర్మెంట్స్ షార్ట్ ఫాల్స్ చూసుకుంటే బట్ మేము బయట మీరు గ్లోబల్ టెండర్స్ పిలిచిన దాంట్లో ఎవరైనా తక్కువ ధరకే, చాలా తక్కువ ధరకే ఇస్తున్నాం, ఎన్టీపీసీ ఎక్కువ ఉందనంటే we will not pledge the state interest. Sir, will definitely, Ama? That is all, department will study and call for the tenders. No. NTPC వాళ్ళు ఎట్లా చేస్తా అంటే అట్లా చేస్తారు. Sir, regarding the domestic purpose energy, like what kind of plan do the government has regarding the promotion of domestic energy, like creating like solar panel, solar energy to domestic purpose, like giving any kind of subsidy to the residential people? Yes, as it is government of Telangana, solar power ni baga పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలనుకుంటే ఆలోచన ఉన్నాం. సార్, మీ రిక్వైర్మెంట్స్ అండ్ షార్ట్ ఫాల్స్ చూసినప్పుడు ఎప్పుడు ఇదే లెట్ మీ కంప్లీట్ చేస్తుంది. ఇప్పటికే కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు ముందుకు వచ్చినటువంటి వాళ్ళకి ఓపెన్ టెండర్స్ పిలిచి సోలరైజేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఫ్యూచర్ లో కూడా మొన్న కేబినెట్ లో కూడా చాలా మంది డిస్కషన్కి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు సోలార్ పెట్టుకోవడానికి ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీతో పాటు మిగతా ఇన్వెస్ట్మెంట్ ఇండివిజువల్స్ పెట్టుకోకుండా స్టేట్ గవర్నమెంటే కాంట్రిబ్యూట్ చేస్తూ సోలార్ని ఎంకరేజ్ చేద్దాం. సో దట్ ల్యాండ్ కాస్ట్ విపరీతంగా ఉంది రాష్ట్రంలో, ఇండివిజువల్స్ మనం అది చేయటం వల్ల వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతాయి కాకుండా ఆ ప్రొడక్షన్ నుంచి ఎంతో కొంత వస్తే వాళ్ళు మళ్ళీ గ్రిడ్కి కూడా అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా కూడా ఎంకరేజ్ చేద్దాం అని ఆలోచన చేస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ దట్. ఫైనల్లీ విల్ కమ్ అవుట్ విత్ ఏ ప్రాపర్ డాక్యుమెంట్. See, it all, we have, preliminary, we have taken a decision to go for that. For that, the department is preparing a document. Once the document is prepared, then we will come to know primary expenditure and enti. But in principle, inta avsaram deentlo, solar lo enta avsaram, pump storage lo enta avsaram anedi, దీనికి కావాల్సిన విధంగా మీరు
ప్రిపేర్ చేసి గ్లోబల్ టెండర్స్ పిలవటం కోసం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చాం. సార్ సో వన్స్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ దెన్ విల్ కమ్ టు నో ఎగ్జాక్ట్ భట్టి గారు, కేంద్ర ప్రభుత్వం మల్టీ లైసెన్స్ విధానం కోసం విద్యుత్ సవరణ చట్టాన్ని మల్టీ లైసెన్స్ విధానం ఒకే ప్రాంతంలో 4-5 డిస్కంలు పనిచేసే విధంగా విద్యుత్ సవరణ చట్టం 2025 ముసాయిదాను విడుదల చేసి ఈ నెల 30 తారీఖు లోపు మీరు అభిప్రాయాలు చెప్పమని పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా దాని మీద ఎలాంటి అభిప్రాయం ఏమైనా పంపించిందా? See, the department is studying that, and after the thorough examination, then the state will send the reports. సార్ ఈ పిఎం కోసం సార్ ఇక్కడ సార్ మీ రిక్వైర్మెంట్స్ షార్ట్ ఫాల్స్ చూస్తే సార్ మోర్ దెన్ థర్మల్ గ్రీన్ ఎనర్జీ షార్ట్ ఫాల్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. బట్ అగైన్ యాజ్ యూ సెడ్ మీకు ఐదర్ విండ్ కానీ ఈవెన్ సోలార్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్ బికాస్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఆల్ దట్ సార్. So in that scenario, how will you plan really for the green energy is the first question, sir. Second thing, that PM Kusum and then Shri Shakti, if any private people join with them and then propose to you, will you accept that? No, self-help groups ki మేము ప్రైమరీలీ యాక్సెప్ట్ చేసి ఇచ్చింది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు మహిళలు ఆర్థికంగా ఎదగాలి. We want to encourage them as an entrepreneurs. So ఆడ question doesn't arise of allowing the private people to go and join with them. ఆ రెండో అంశము సోలార్ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ కాస్ట్ వీటన్నిటిని దృష్టి మీరు ఎట్లా దీని టార్గెట్ రీచ్ అవుతారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేషనల్ లెవెల్లో గ్రిడ్ ఏర్పడింది కాబట్టి ట్రాన్స్మిషన్ ఈజ్ నాట్ ప్రాబ్లం. ఇంట్రా స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కూడా. సో ఎక్కడ చీప్గా ల్యాండ్ తక్కువ దొరికి తక్కువ రేటుతో సోలార్ పవర్ ప్రొడ్యూస్ అయ్యి తక్కువ రేటుకి రాష్ట్రానికి సోలార్ ఇవ్వడానికి ఎవరు ముందుకొస్తే వాళ్ళు దగ్గర తీసుకుంటారు, లేదా ఎక్కడ అవకాశం ఉంటే అది పెట్టుకుంటారు. గతంలో లాగా ఇక్కడ పెట్టుకుంటే బయట నుంచి వస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది అనే పరిస్థితి ఇప్పుడు ఏం లేదు. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే గ్రీన్ పవర్ సోలార్ పవర్ లింక్డ్ విత్ పంప్ స్టోరేజ్, దానికి ది గ్రిడ్ కూడా ఈజ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. To encourage green power, the grid is also. Sir, Deputy CM garu. Naveen ji? Am I right? Sir, ikkada sir.